అసురరాజు హిరణ్యాక్షుడు తపస్సుతో బ్రహ్మదేవుని వరం పొంది దివ్యశక్తితో భూమాతను భూదేవిని పాతాళ సముద్రంలో దాచాడు. ఆయన అహంకారంతో దేవతలను మానవులను ఇబ్బందులకు గురిచేశాడు. ఆ సమయంలో ధరణిని రక్షించడానికి భగవంతుడు వరాహావతారం తీసుకున్నాడు. భూమిని తన పంది రూపంతో సముద్రంలోకి దిగి దంతాలపై ఎత్తుకుని భూమాతను మళ్లీ స్థానంలో ఉంచాడు. భూమాత రక్షింపబడినప్పటికీ హిరణ్యాక్షుడు నాశనం కాకుండా పోయాడు. అతని అన్న హిరణ్యకశిపుడు మరింత భయంకరుడయ్యాడు. ఆయనకు బ్రహ్మ వరప్రసాదం వల్ల మానవుడుగాని జంతువుగాని చంపకూడదు, పగలుగాని రాత్రిగాని కాదు, లోపలగాని బయటగాని కాదు, భూమిపైగాని గగనంలోగాని కాదు అని వధకు ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. హిరణ్యకశిపుడు స్వయాన్ని భగవంతుడిగా ప్రకటించి తన కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడని తెలుసుకుని రోషంతో అతనిని పీడించాడు. అగ్నిలో వేసినా, పాములలో పడేసినా, కొండల మీద నుండి నెట్టినా ప్రహ్లాదుడిని ఎవరూ హాని చేయలేకపోయారు. చివరకు ఒకరోజు సింహాసనం మీద కూర్చున్న హిరణ్యకశిపుని ప్రహ్లాదుడు ఎక్కడా విష్ణువు లేడు అని తండ్రి అనడం విని అతను ఎక్కడా లేని చోట లేడు అని సమాధానమిచ్చాడు. వెంటనే హిరణ్యకశిపుడు స్తంభాన్ని చూపించి ఇందులోనూ ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు స్తంభం చీలింది. ఆ చీలిక నుండి నరసింహస్వామి అర్ధనరుడు అర్ధసింహుడు ప్రకటించాడు. ఆయన సంధ్యాసమయంలో పగలు రాత్రి కాని సమయంలో ఇంటి గడపపై లోపల కాదు బయట కాదు హిరణ్యకశిపుని మోకాళ్లపై కూర్చోబెట్టి భూమి మీద కాదు గగనంలో కాదు తన గోడాలతో అస్త్రం కాదు వధించాడు. దేవతలు సంబరపడి ప్రహ్లాదుడు ఆనందభాష్పాలతో భగవంతునికి నమస్కరించాడు. ఇలా భగవంతుడు వరాహనరసింహ రూపాలతో భూమాతను రక్షించి ధర్మాన్ని స్థాపించి భక్తుని రక్షణ చేశాడు.